వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అంటే మీ మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ అండ్ ఎమోషన్స్ అనేవి మీకు సింక్లో ఉండాలి. లేదు అంటే మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు. చాలామంది వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి డబ్బులు ఉంటే చాలు, శాలరీ పడితే చాలు, బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ అ రాంగ్ వే. ఎందుకంటే బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చినా, శాలరీ వచ్చినా, లేదంటే మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్స్ చేస్తున్నా, మీ ఎమోషన్స్ ప్రాపర్గా మీకు ఫేవర్గా వర్కౌట్ అవ్వట్లేదు అంటే యూ విల్ లూజ్ మనీ. ఓకే, ఎమోషన్స్ అంటే వన్ ఆఫ్ ద ఎమోషన్ కెన్ బి ఫియర్, అనదర్ ఎమోషన్ కెన్ బి గ్రీడ్, అనదర్ ఎమోషన్ కెన్ బి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఫియర్ అండ్ గ్రీడ్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫియర్, నాకు జాబ్ పోతుంది అనేది ఒక కైండ్ ఆఫ్ ఎ ఫియర్. లేదంటే నేను పెట్టుకున్న గోల్ నేను మీట్ అవ్వలేను, ఒక 5 crore గోల్ నేను పెట్టుకున్నా, అది మీట్ అవ్వలేను అనేది అనదర్ థింగ్. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫియర్స్ మూలంగా ఏంటంటే మనం రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. సో జాబ్ పోతుందని చెప్పి ముందే మనం రిజైన్ చేసేసి వేరే జాబ్కి షిఫ్ట్ అయిపోవడం, లేదంటే బిజినెస్ ఏదన్నా మనకి తెలిసినా తెలియకపోయినా స్టార్ట్ చేయడం, ప్రాపర్గా నేర్చుకోకుండా ఇలాంటివి అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇల్లు కొనలేమేమో అని చెప్పి, లేదంటే బయట రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి ఆ రిలేటెడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇమీడియట్గా డౌన్ పేమెంట్ ఒక 10% కట్టేసి రిమైనింగ్ అంతా లోన్కి వెళ్ళిపోయి ఒక 20 years లోన్స్లో స్ట్రక్ అవుతున్న వాళ్ళని చాలామంది చూశాను. సో ఇవన్నీ కూడా ఎమోషన్స్. నెక్స్ట్ గ్రీడ్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటే కనుక చాలా మంది ఈ ఆఫర్ అయిపోతుంది, ఈ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే, లేదంటే ఈ చిట్టీలో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే, లేదంటే ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకపోతే యూ విల్ లూజ్ మనీ. ఈ టైప్ ఆఫ్ గ్రీడ్ ఉంటుంది. లేదంటే దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 2x రిటర్న్స్ వస్తాయి, 5x రిటర్న్స్ వస్తాయి, 10x రిటర్న్స్ వస్తాయి అని చెప్పి మీరు దానిలోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసేయడం, ఎందుకంటే ఆఫర్ ఇప్పటికే లిమిటెడ్ టైం ఆఫర్ అని చెప్పి ఈ టైప్లో అనడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ మీరు వెళ్ళి దానిలో ఇన్వెస్ట్ చేస్తారు, ఫైనల్గా దాని మూలంగా డబ్బులు లూజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కూడా రాంగ్ థింగ్స్. మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే సో మనం చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఏదర్ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా మనకి నెగిటివ్ రిలేటెడ్ చెప్పడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ నెట్వర్క్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ కమ్యూనిటీ. మనం వింటూ ఉంటాం లైక్ మార్వాడీస్ అందరూ కూడా బిజినెస్ చేస్తారు, క్రోర్స్ ఎర్న్ చేస్తూ ఉంటారు, ఈ టైప్లో అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే బంగారం కొనుక్కుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ద పవర్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. సో వాళ్ళందరూ ఒకే కైండ్ ఆఫ్ అ గోల్ తోటి, ఒకే కైండ్ ఆఫ్ ఎయిమ్ తోటి, ఒకే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ రిలేటెడ్ విజన్తో ఉండడం మూలంగా వాళ్ళు సేమ్ జర్నీలో వెళ్తూ అందరూ కూడా గ్రో అవడం అనేది జరుగుతుంది. మీరు ఏ కైండ్ ఆఫ్ కమ్యూనిటీలో లేకుండా ఇండివిజువల్గా ఫైట్ చేస్తూ ఉంటే కనుక మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆల్ ద వే మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో నేను ఆ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేద్దామని చెప్పి ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాను. సో ఆ రిలేటెడ్ ఒక వెబినార్ ఒకటి చేస్తున్నాను, కింద లింక్లో ఉంది, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. డిస్క్రిప్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీడ్ ఇట్. ఇక్కడ మొత్తం డేటా అంతా కూడా, దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేయాలంటే యువర్ ఎమోషన్ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్ అండ్ యూ షుడ్ టేక్ రైట్ డెసిషన్స్ వితౌట్ ఫియర్ ఆర్ వితౌట్ గ్రీడ్. ఓకే, ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా దీని రిలేటెడ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కనుక షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ థింగ్స్. విష్ ఆల్ ద బెస్ట్.